ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మూడు ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ, జనసేన తన రాజకీయ వ్యూహాలకి పదును పెట్టడంతో పాటు నియోజకవర్గాల వారీగా బలాబలాలను తీసుకుని ఎమ్మెల్యే కంటెస్టెంట్స్ ని ఎంచుకునే ప్రయత్నంలో పడ్డారు. ఎన్నికలు సమీపించే కొద్దీ ప్రధాన పార్టీలకి ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేయడం క్లిష్టతరమవుతోంది. 5 ఏళ్ల పాటు పార్టీలో పనిచేసిన ప్రతి నాయకుడు నియోజకవర్గాలలో ఎమ్మెల్యే సీటు కోసం ఆశిస్తారు. ఈ నేపథ్యంలో అధిష్టానంకి అభ్యర్థుల ఎంపిక ఎప్పుడూ పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఏపీలో జనసేన పార్టీలో అభ్యర్థుల ఎంపిక విషయంలో పెద్దగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేకపోయినా ప్రధాన పార్టీలుగా ఉన్న అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం అధికార పార్టీలో ప్రతి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్న నాయకులు ఉన్నారు. అలాగే ప్రతిపక్ష వైసీపీలో కూడా అలాంటి నాయకులు ఉన్నారు. వీళ్లంతా రాబోయే ఎన్నికలకి సీట్లు ఆశించి పార్టీలో పనిచేస్తున్న వారే. మరోవైపు అధికారంలోకి వచ్చాక వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా వలసలు వచ్చారు. సుమారు 20 ఎమ్మెల్యేలలో వైసీపీ నుంచి వచ్చిన వారే టీడీపీలో ఉన్నారు. అయితే ఆ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఆ వైసీపీ అభ్యర్థుల మీద ఓడిపోయినా వారు ఇప్పటికీ టీడీపీలోనే ఉన్నారు. వారు పార్టీ కార్యక్రమాలలో పాల్గొన్న వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో గతం నుంచి భేదాభిప్రాయాలు కలిగి ఉండడం వలన ఎవరికి వారే అన్నట్లు ఉంటున్నారు. ఇప్పుడు పాత అభ్యర్థులు అక్కడ మరలా టీడీపీ నుంచి సీట్లు వస్తాయని ఆశిస్తారు. అయితే టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలు కూడా సీట్లు ఆశిస్తారు. ఇలాంటి పరిస్థితిలో అధికార పార్టీ నాయకత్వానికి వాళ్లలో అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం కష్టమవుతుంది. ఒకరిని కాదని ఇంకొకరికి ఇస్తే మిగిలిన వాళ్లు అసంతృప్తితో పార్టీని ఓడించే ప్రయత్నాలు చేస్తారు. లేదంటే పార్టీ మీద బురద జల్లి వైసీపీలో చేరిపోయి టికెట్ తెచ్చుకోవడం కానీ, లేదంటే రెబల్స్ గా బరిలోకి దిగడం కానీ చేస్తారు. దీని వలన ఓట్లు భారీగా చీలిపోయే ప్రమాదం ఉంది. మరోవైపు వైసీపీలో కూడా ఈ ఇబ్బంది తప్పేటట్లు లేదు. ప్రస్తుతం మంచి ఊపు మీద ఉన్న వైసీపీలోకి చాలా మంది టీడీపీ నాయకులు చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు. జగన్ కూడా టీడీపీని దెబ్బ కొట్టడానికి, తన బలం ప్రజల్లో విస్తృతం చేసుకోవడానికి వచ్చిన వారిని వచ్చినట్లు చేర్చుకుంటున్నారు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వారిలో ఎక్కువ మంది టికెట్ ఆశించే వస్తారు. టీడీపీ నుంచి వచ్చిన వారికి బలమైన అభ్యర్థి అనే పేరుతో టికెట్స్ ఇస్తే 5 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీని నమ్ముకొని ఉన్న వారిని అవమానించినట్లవుతుంది. ఖచ్చితంగా వైసీపీ అధినేత జగన్ కి అలాంటి వారి నుంచి తిరుగుబాటు ఎదురయ్యే అవకాశం ఉంది. టీడీపీ, వైసీపీ పార్టీల్లో ఎన్నికల వేళ ఇలాంటి సమస్య ఈసారి తీవ్ర స్థాయిలో వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. ఇదే జరిగితే ఈ రెండు పార్టీలు ఓట్లు బ్యాంకుని రెబల్స్ వీక్ చేసే అవకాశం ఉంది. పార్టీలో అంతర్గత కుమ్ములాటని జనసేన పార్టీ ఖచ్చితంగా సొమ్ము చేసుకునే అవకాశం ఉందని రాజకీయ పండితులు చెబుతున్నారు. మరి ప్రధాన పార్టీలు రెండు రెబల్స్ నుంచి వచ్చే ప్రమాదాన్ని ఎలా తప్పించుకుంటారు అనేది వేచి చూడాల్సిందే.